హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు ఈ వీడియో ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే సైనిక్ స్కూల్కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ రౌండ్ నెంబర్ 5 అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది ఈరోజు మార్నింగ్ 8 o'clockకి. ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అట్ దట్ సేమ్ టైం ప్రీవియస్ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో 1 to 4 వరకు ఈ రౌండ్స్లో మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ విధంగా అవడం జరిగింది, ఈ రౌండ్లో మనకి కట్ ఆఫ్ మార్క్ అనేది ఎంతవరకు ఇవ్వచ్చు అనే విషయం గురించి సో క్లియర్గా మీకు అనాలిసిస్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో కంప్లీట్గా ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ముందుగా నా పేరు భాగ్యరాజ్ అండి. గత 10 yearsగా నేను నవోదయ సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలకి ట్రైనర్గా అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు వీడియోలోకి మనం వచ్చినట్లయితే సో ప్రీవియస్ ఇయర్స్కి ఈ ఇయర్స్కి మనకి ఏవైతే కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయో చాలా డిఫరెన్స్ అనేది ఉందండి. సో లాస్ట్ ఇయర్ కానీ అంతకు ముందు ఇయర్స్ మనం చూసుకున్నట్లయితే సో రౌండ్ నెంబర్ 1 అండ్ రౌండ్ నెంబర్ 2 దగ్గర మనకి బిలో 200 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా మనకి అంటే 190 అట్ ద సేమ్ టైం 180 మార్క్స్ వచ్చే వరకు కూడా మనకి ఏంటంటే సీట్ అనేది వచ్చేసేది అనమాట. కాకపోతే ఏంటంటే ఈ ఇయర్ మనం చూసుకున్నట్లయితే రౌండ్ నెంబర్ 5 అనేది ఇప్పటికి వచ్చేసినా సరే బిలో 200 మార్క్స్ వచ్చే వాళ్ళకి సీట్ అనేది వస్తుందా రాదా అనే అనుమానంకి అయితే రావడం జరిగింది. సో గవర్నమెంట్ స్కూల్స్లో అయితే కష్టమైపోతుంది, ప్రైవేట్ స్కూల్స్లో వచ్చే అవకాశం ఉంటుంది అనే ఆలోచన అయితే మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. బికాజ్ ఎందుకంటే సో లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చూసుకున్నట్లయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు. అట్ దట్ సేమ్ టైం నవోదయ అయినా సైనిక్ స్కూల్ అయినా వీటి మీద పేరెంట్స్కి అవగాహన అనేది చాలా వరకు పెరిగిపోయిందండి. ఓకేనా? సో దీనివల్ల ఏంటంటే టాప్ స్కోర్స్ అనేవి పెరిగిపోయాయి అనమాట. ఓకేనా? సో దీనివల్ల ఏంటంటే 200 కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన విద్యార్థులు చాలా ఎక్కువ మంది అవటం వల్ల అంతకన్నా తక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళకి సీట్ అనేది రావడం చాలా కష్టమైపోతుంది. మీకు అందరికీ నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా సైనిక్ స్కూల్లో కానీ నవోదయలో కానీ సీట్ సంపాదించాలనుకున్నట్లయితే విద్యార్థికి 4th క్లాస్ అట్ దట్ సేమ్ టైం 5th క్లాస్ చదువుతున్నప్పుడే వాటి మీద ఖచ్చితంగా ఒక అవగాహన అనేది ఉండాలి. సో కోచింగ్ అనేది ఖచ్చితంగా ఇప్పించవలసి ఉంటుందండి. సో అందుకనే మన అన్నపూర్ణ అకాడమీ నుంచి ఈ నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్లో మీకు కంప్లీట్ కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెటీరియల్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వీటన్నిటితో పాటు మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే సో వీక్లీ మీకు జూమ్ సెషన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. మన యాప్ అనేది అన్నపూర్ణ అకాడమీ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో ఉంది. మీరు ఎవరైనా సరే ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్ దట్ సేమ్ టైం ఇన్ ఫ్యూచర్లో నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి సో ఎటువంటి క్లాసెస్ కావాలన్నా సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఇన్స్టిట్యూట్ ఏదైతే ఈ ఛానల్ నుంచి మీకు రావడం అయితే జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ రౌండ్ నెంబర్ 5 ఉందో సో రౌండ్ నెంబర్ 5 గురించి ఇంపార్టెంట్ డేట్స్ ఏమి ఉన్నాయో సో వాటి గురించి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుందాం. సో తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ గురించి సో 1 by 1 ఒక్కొక్కటి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లాస్ట్ 4 రౌండ్స్లో మన కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ విధంగా రావడం జరిగింది, సో రౌండ్ 5లో ఏ విధంగా వస్తుందని సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాయిస్ ఫిల్లింగ్. ఓకేనా? ఇప్పటి వరకు ఏదైతే రౌండ్ నెంబర్ 4లో మనకి సీట్ అనేది రాలేదో సో అటువంటి పిల్లలు మళ్ళీ మనకి రీషెడ్యూల్ అనేది వచ్చిన వాళ్ళు కూడా రీషెడ్యూల్ పెట్టుకొని సో నెక్స్ట్ రౌండ్కి వెళ్ళడం అయితే జరుగుతుంది. సీట్ అనేది ఏ స్కూల్లో వచ్చిందో ఆ స్కూల్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినట్లయితే సో నెక్స్ట్ స్కూల్కి వెళ్ళాలంటే రీషెడ్యూల్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో వాళ్ళు రౌండ్ నెంబర్ 5కి వస్తారు. సో సీట్ రాని విద్యార్థులు కూడా సో రౌండ్ నెంబర్ 5కి అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఆ పిల్లలు ఇప్పుడు ఏం చేయాలంటే రౌండ్ నెంబర్ 5కి మళ్ళీ ఈ కౌన్సిలింగ్ అనేది అప్లై చేసుకోవాల్సి అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చాయిస్ ఫిల్లింగ్. సో ఈరోజు మార్నింగ్ 8 o'clock నుంచి మనకి సో చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవటానికి అంటే మనం ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవటానికి సో టైం అనేది ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో మార్నింగ్ 8 o'clock ఈరోజు 4th డేట్ మార్నింగ్ 8 o'clock నుంచి 7th డే midnight 12 వరకు కూడా మనకి ఏంటంటే చాయిస్ ఫిల్లింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో ఎవరైతే విద్యార్థులు ఎంతవరకు మీకు సీట్ రాలేదో
అందరూ కూడా మళ్ళీ ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోండి, ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదైతే నేను ఈ కౌన్సిలింగ్ రౌండ్కి మీకు చెప్తున్నానో, సో కట్ ఆఫ్ మార్క్స్ అని చెప్తున్నాను, ఆ మార్క్స్ లేవు అని చెప్పేసి అప్లై చేసుకోవడం అయితే మానేవద్దు, మీరు కూడా అప్లై చేసుకోండి. ఎవరైతే రాలేదో సైనిక్ స్కూల్లో సీట్ అనేది రాలేదు, సో ప్రతి ఒక్కరు కూడా ఈ కౌన్సిలింగ్ అప్లై చేసుకోండి, ఓకేనా. సో ఇప్పటి నుంచి, సో ఈ రోజు నుంచి 7వ తేదీ, ఓకేనా, 7th వరకు మనకి midnight 12 o'clock వరకు, ఓకేనా. సో 12 o'clock వరకు కూడా మనకి ఏంటంటే అప్లై చేసుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి, సో అప్పటి వరకు కూడా అప్లై చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది, సో అప్లై చేసుకోండి, ఓకే. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేవి మనకి ఎప్పుడు వస్తాయంటే 11వ తేదీన మనకి రిజల్ట్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. 11వ తేదీ నుంచి మనం 14వ తేదీ వరకు కూడా చెక్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు సీట్ వచ్చిందా లేదా అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సీట్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి అవకాశం అనేది, సో 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మీకైతే అవకాశం అనేది ఉంటుందన్నమాట, ఓకేనా. సో 14వ తేదీ తర్వాత మళ్ళీ మీకు సీట్ వచ్చిందా లేదా అనే విషయాన్ని మీరు అప్పటి వరకు చెక్ చేసుకోకపోతే సో మర్చిపోండి. ఎందుకంటే తర్వాత దగ్గర నుంచి మీకు ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మీకు ఉండటం అయితే జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు అనే వాళ్ళు సెలెక్ట్ అయ్యారో, సో క్లియర్గా చెప్తున్నానండి, మీరు ఒకవేళ సెలెక్ట్ చేసి అది మీరు చూసుకోకపోయినా సరే ఈ 11 నుంచి 14వ తేదీ వరకు కూడా మీకు ఏంటంటే త్రూ SMS, సో మీరు ఏదైతే మొబైల్ ఇచ్చారో మొబైల్ నెంబర్కి SMS ఉంటుంది. మెయిల్ ఐడి ఇచ్చినట్లయితే సో మెయిల్ ఐడికి కూడా మనకి ఏంటంటే సో మనకి ఈ ఏదైతే ఈ మెసేజ్ అనేది ఉందో మీకు సీట్ వచ్చిన మెసేజ్ అనేది మనకి రావటం అయితే జరుగుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళే మీకు పర్సనల్గా ఫోన్ కాల్ అనేది చేసి చెప్తారు. 11 నుంచి 14వ తేదీ వరకు ఈ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. మీరు చెక్ చేసుకోకపోయినా సరే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోన్ కాల్ అనేది రావడం జరుగుతుంది, SMS వస్తుంది, మెయిల్ ఐడి వస్తుంది, 3 కూడా రావడం జరుగుతుంది. 3 విధాలుగా కూడా మీకు వాళ్ళ కాంటాక్ట్ అనేది అవటం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేసు రాకపోయిందంటే ఇంకా సీట్ రాకపోయినట్లే మీరు చెక్ చేసుకోకపోయినా సరే, ఓకేనా. సో మీరు చెక్ చేసుకొని ఫోన్ కానీ ఇటువంటివి ఏమైనా రాకపోయినట్లయితే మీరే పర్సనల్గా వెళ్ళి సో వాళ్ళని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో 11 నుంచి 14 వరకు సో అఫీషియల్ వెబ్సైట్లో మీకు సంబంధించిన ఏదైతే సో ఐడి రిఫరెన్స్ ఏదైతే రోల్ నెంబర్ ఉందో సో అది అట్ దట్ సేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు చూసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇది అయిపోయిన తర్వాత ఎవరైతే విద్యార్థులు అనే వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ అయ్యారో సో వాళ్ళకి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనకి 15వ తేదీన స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఓకేనా. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అవ్వటం అయితే జరుగుతుంది. స్టూడెంట్ అనే వాడు ఫిట్గా ఉన్నాడా లేదా అనేది. సో తర్వాత మనకి సో ఫీజ్, ఓకేనా. సో ఫీజ్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క స్కూల్కి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క స్కూల్కి సో 10,000 వేరియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి సో 1,75,000 నుంచి 1,85,000 మధ్యలో మనకి ఏంటంటే ఫీజు అనేది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ ఫీజు అనేది కట్టుకోవడానికి మనం రెడీగా ఉండాలి. సో వాళ్ళు ఏంటంటే EMS అనేవి ఇవ్వటం జరుగుతుంది. 3 EMS ఇస్తారు. సో 3 స్లాట్స్ కింద మనం బుక్ చేసుకొని కట్టుకోవచ్చు, లేదా ఒకసారి పే చేసుకోవచ్చు, లేదా 2 సార్లు పే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ డేట్స్ అనేవి ఉండటం జరుగుతుంది, ఓకేనా. సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి. ఈ కౌన్సిలింగ్ అనేది ఈ ఫిఫ్త్ రౌండ్ ఏదైతే ఉందో సో మీరు అప్లై చేసుకోవడం అనేది మీకు తెలిసినట్లయితే మీరు అప్లై చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మాకు అప్లై చేసుకోవడం రాదు అన్నట్లయితే సో మీ దగ్గర నుంచి 150 రూపీస్ అనేది ఛార్జ్ చేసి అప్లై చేయడం అయితే జరుగుతుంది. సో మా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ ఏవైతే మనకి స్కోర్ కార్డ్ ఉంటుందో స్కోర్ కార్డ్ అట్ దట్ సేమ్ టైం మీ యొక్క ఏదైతే పాస్వర్డ్ ఉంటుందో పాస్వర్డ్ మాకు పంపించినట్లయితే మేమే సెలెక్ట్ చేసి అయితే పెడతాం అనమాట. సో ఇప్పటికే చాలా మందికి మేము అయితే అప్లై చేయడం అయితే జరిగింది. సో మీలో ఇంకెవరైనా సరే అప్లై చేయించుకోవాలనుకున్నట్లయితే మాకు కాల్ చేసినట్లయితే ఈ ప్రాసెస్ అనేది మేము చేసి పెడతాం, ఓకేనా. సో అప్లై చేయడం మేమే చేస్తాము. సో ఏ రోజు అయితే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయో ఆ రోజు మీరు మాకు కాల్ చేసినట్లయితే రిజల్ట్స్లో కూడా చూసి మీకు చెప్తాం వచ్చిందా రాదనే విషయాన్ని. ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, ఏదైతే మీకు మెడికల్ ఏదైతే ఎగ్జామినేషన్ కానీ లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, సో వాటి గైడెన్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. కేవలం 150 రూపీస్లోనే మీకు సో ఈ సర్వీస్ అంతా కూడా ఈ 1 మంత్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది,
ఓకేనా. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది కదండి. సో అప్లై చేయడం జరుగుతుంది, రిజల్ట్స్ చూడడం జరుగుతుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే సో నెక్స్ట్ ఏదైతే మీరు ఈ ప్రాసెస్ అనేది ఉంటుందో ఆ ప్రాసెస్ అనేది మీకు చెప్పడం కూడా జరుగుతుంది. సో అందులో మీకు హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. సో ఓకేనమ్మా. సో ఇప్పుడు రౌండ్ 1 నుంచి రౌండ్ 4 వరకు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ విధంగా ఇవ్వడం జరిగింది ఏంటనేది ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. అండ్ రౌండ్ 5కి మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ విధంగా వస్తాయి అనేది కూడా ఇక్కడ మనం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ మనకి రౌండ్ నెంబర్ 1 దగ్గరికి వచ్చేటప్పటికి సో లోకల్లో మనకి కావాలనుకున్నట్లయితే 275 మార్క్స్ దాటిన వాళ్ళకి సీట్ అయితే రావడం జరిగింది. నాన్ లోకల్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం చూసుకున్నట్లయితే 260, ఓకేనా. సో 260 దగ్గరలో ఉన్న మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనకి ఏంటంటే రౌండ్ నెంబర్ 1లో మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉండటం అయితే జరిగింది. అంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఈ విధంగా రావడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికైతే 250 మార్క్స్ వచ్చే వాళ్ళకి సో ప్రైవేట్ స్కూల్స్లో మనకి ఏంటంటే సీట్స్ అనేవి రావటం అయితే జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు రౌండ్ నెంబర్ 2 అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సో 260 కదమ్మా. సో 260 నుంచి 10 మార్క్స్ మనకి తగ్గించుకొని 250 మార్క్స్ అనేవి ఎవరికైతే వచ్చాయో ఓకేనా. సో ఈ మార్క్స్ కి దగ్గరగా ఉండే వాళ్ళందరికీ కూడా ఏంటంటే బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్లో అయితే మనకి సీట్స్ అనేవి లభించడం అయితే జరిగింది. ఓకేనా. సో రౌండ్ నెంబర్ 2 ఓకేనా. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం రౌండ్ నెంబర్ 3 చూసుకున్నట్లయితే రౌండ్ నెంబర్ 3లో 240 మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే సో బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లో మనకి ఏంటంటే సీట్స్ అనేవి రావటం అయితే జరిగింది. ఓకేనా. ఈ రౌండ్ నెంబర్ 3లోనే మనకి సో వికాస వ్యాలీ స్కూల్లో మనం చూసుకున్నట్లయితే దట్ సేమ్ టైం కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో సో ఇక్కడ రౌండ్ నెంబర్ 2లో వాడు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ విధంగా ఇచ్చాడంటే తెలియదు. సో అందరికీ సీట్స్ అయితే రాలేదు. సో 145 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఏంటంటే సో వికాస వ్యాలీ స్కూల్ 144 కాదు 149 గర్ల్ అండ్ 159 మార్క్స్ వచ్చిన వాళ్ళకి వికాస వ్యాలీ స్కూల్లో మనకి ఏంటంటే సీట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో కూడా మనకి సీట్స్ అనేవి ఇవ్వటం అయితే జరిగింది. ఓకే. ఈ కట్ ఆఫ్ మార్క్స్ మీకు ఏ విధంగా చెప్తున్నానంటే ఓవరాల్గా అన్ని స్కూల్స్ని బేస్ చేసుకొని అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఒక 5 మార్క్స్ అటు ఇటు డిఫరెన్స్ అనేది మనకి ఉండటం అయితే జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయి అంటే మనకి పశ్చిమ బెంగాల్ తర్వాత మనకి అస్సాం, నాగాలాండ్, త్రిపుర ఇటువైపు ఏవైతే మనకి స్టేట్స్ ఉన్నాయి అక్కడ ఉన్న మనకి సైనిక్ స్కూల్స్లో ఏదైతే మనకి కట్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయి అక్కడ ఇంకొక 10 మార్క్స్ తగ్గించి మనకి అక్కడ సీట్స్ అయితే రావడం జరిగింది. కొంతమంది అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ రీకన్సిడర్ పెట్టేసుకున్నారు సో దూరం అని చెప్పి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి లాస్ట్ మనకి రౌండ్ నెంబర్ 4 దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో 230 మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సీట్స్ అనేవి రావడం జరిగింది. అమ్మాయిల దగ్గరికి వచ్చినట్లయితే సో 219 మార్క్స్కి మనకి సీట్ అనేది మన ఇన్స్టిట్యూట్ నుంచి మనకి రావడం అయితే జరిగింది అనమాట. సో ఈ 4th రౌండ్లో అలాగే బయట నుంచి కూడా మనం చాలా వరకు అప్లై చేసాం కాబట్టి ఇంకొక అమ్మాయికి మనకి 215 మార్క్స్కే సీట్ అయితే రావడం జరిగింది. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే 215 నుంచి 230 మధ్యలో వచ్చిన వాళ్ళందరికీ కూడా రౌండ్ నెంబర్ 4లో మనకి సీట్ అనేది రావడం జరిగింది. కమింగ్ టు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రౌండ్ నెంబర్ 5 ఓకే. ఇక్కడ నుంచి మనకి ఏవైతే రౌండ్ నెంబర్ 6 అండ్ రౌండ్ నెంబర్ 7 అండ్ రౌండ్ నెంబర్ 8 అనేది మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ నుంచి మనం చూసుకోవాలి ఎవరైతే 200 కన్నా మనకి సో తక్కువ మార్క్స్ అనేవి రావటం జరిగిందో అటువంటి విద్యార్థులకి ఈ రౌండ్స్లో సీట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే రౌండ్ నెంబర్ 5 వరకు మనం చూసుకున్నట్లయితే ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఉన్నాయో సో గవర్నమెంట్ స్కూల్స్ అనేవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయాయండి. చాలా తక్కువ సీట్స్ అనేవి కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే 1, 2, 3 ఈ విధంగానే సీట్స్ ఉన్నాయి కాబట్టి సో మ్యాక్సిమం ఇప్పుడు రౌండ్ నెంబర్ 5లో చాలా వరకు మనకి ఫిల్ అయితే అయిపోతాయి అనమాట. ఇంకా సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే సో ఇప్పుడు రౌండ్ నెంబర్ 5 చూసుకున్నట్లయితే సో 200 మార్క్స్ ఏవైతే ఉన్నాయో సో 200 మార్క్స్ కన్నా ప్లస్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి ఓకేనా. సో రీకన్సిడర్ పెట్టుకునే వాళ్ళు ఎక్కువగా లేకపోయినట్లయితే ఇక్కడ కూడా మీకు ఖచ్చితంగా చెప్తున్నాను ఏవైతే ప్రీవియస్ మార్క్స్ ఉన్నాయో అక్కడ సీట్స్ వచ్చి మళ్ళీ రీకన్సిడర్ పెట్టుకుంటున్నారు చాలా మంది. ఎందుకు పెడుతున్నారు నాకు తెలియట్లేదు. సో దయచేసి మీకు సీట్ వచ్చినట్లయితే రీకన్సిడర్ పెట్టొద్దు. సో అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని అప్లై చేసుకోండి.
ఓకే. సో దీనివల్ల ఏంటంటే తర్వాత సీట్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే సీట్ లభించట్లేదు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఈ మార్క్స్లో రీకన్సిడర్ పెట్టుకునే వాళ్ళు నెంబర్ అనేది కాస్త తగ్గినట్లయితే ఇక్కడ 200 కన్నా ప్లస్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళందరికీ కూడా సో గవర్నమెంట్ స్కూల్స్లో మ్యాక్సిమం సీట్స్ అనేవి అలాట్మెంట్ అయితే అవ్వటం అయితే జరుగుతుంది. ఎవరికైతే సీట్స్ వచ్చాయో సో అందరూ కూడా జాయిన్ అయితే అయిపోండి. అండ్ కమింగ్ టు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 190 మార్క్స్ కన్నా ఎవరికైతే ప్లస్ మార్క్స్ అనేవి వస్తాయో ఓకేనా. సో ఇదేంటంటే కేవలం ప్రీవియస్ కట్ ఆఫ్ మార్క్స్ని బేస్ చేసుకొని ఈ రెండు స్కోర్స్ కూడా చెప్తున్నానండి నేను. సో 190 నుంచి 200 మార్క్స్ అయితే ఎవరికైతే ప్లస్ మార్క్స్ అనేవి 100 కన్నా ప్లస్ మార్క్స్ అనేవి వచ్చి అండ్ 200 కన్నా ప్లస్ మార్క్స్ అనేవి వచ్చి వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనకి 200 కన్నా ప్లస్ మార్క్స్ అనేవి వచ్చి 200 to 210 ఈ మార్క్స్ మధ్యలో వచ్చి వీటికన్నా కాస్త ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా 220 కన్నా వచ్చిన మార్క్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో లాస్ట్ రౌండ్లో చాలా మందికి రాలేదు. సో ఈ మధ్యలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి గవర్నమెంట్స్లో మనకి గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మంచి సీట్స్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో 90% ఈ మధ్యలో మార్క్స్ ఉన్న వాళ్ళకి సో 90% అనే సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుందండి. అండ్ కమింగ్ టు ప్రైవేట్ స్కూల్స్ వచ్చినట్లయితే స్టిల్ ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క స్కూల్స్లో కూడా సో 50% అబోవ్ మనకి సీట్స్ అనేవి ఖాళీగానే ఉన్నాయి. ఓకేనా. సో గవర్నమెంట్ స్కూల్స్లో మనకి ఆల్మోస్ట్ 95% సీట్స్ అనేవి ఫిల్ అనేవి అయిపోయాయండి. సో ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సో అక్కడ సీట్ మ్యాట్రిక్స్లో కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రైవేట్ స్కూల్స్లో మనం చూసుకున్నట్లయితే అబౌవ్ 50% సీట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో గవర్నమెంట్ స్కూల్స్లో మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న స్కూల్స్లో చూసుకున్నట్లయితే 95% సీట్స్ అనేవి సో కంప్లీట్ అనేవి అయిపోయాయి. కాబట్టి ఇక్కడ నుంచి మనం సీట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తే వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. రౌండ్ నెంబర్ 5లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 200 మార్క్స్ నుంచి సో 200 మార్క్స్ నుంచి 220 మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి సీట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం సీట్ అనేది వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ మార్క్స్ సీట్ రాకపోయినట్లయితే సో 190 ప్లస్ ఎవరైతే ఉంటారో ఈ మధ్యలో ఉండే వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ స్కూల్స్లో సీట్ అనేది అలొకేషన్ అనేది అవుతుంది. ఇన్ కేస్ మనకు అవ్వకపోయినట్లయితే 6th రౌండ్ 7th రౌండ్ 8th రౌండ్స్ ఈ లాస్ట్ 3 రౌండ్స్లోని ఈ 200 కన్నా బిలో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు 50% ఏదైతే మనకి ఇంకా వేకెంట్ సీట్స్ అనేవి ఉన్న అందులో మనకి ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో మ్యాక్సిమం అన్ని రౌండ్స్లో కూడా మనకి సీట్స్ అనేవి వచ్చే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది. సో ఈ ఇయర్ మనం చూసుకున్నట్లయితే సో అన్నీ కూడా మనకి కంప్లీట్ అవ్వడం కోసం ఖచ్చితంగా నేను ఒక కట్ ఆఫ్ మార్క్స్ అయితే మీకు ఇస్తాను. 175 మార్క్స్ కన్నా సో నేను ఆల్రెడీ కనుక్కున్నానమ్మా. సో 175 మార్క్స్ కన్నా ఎవరికైతే ప్లస్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా సో సీట్స్ అనేవి కన్ఫర్మ్ అవుతాయి. సో ఇక్కడ నుంచి ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ స్కూల్స్లో మనకి సీట్స్ అనేవి మ్యాక్సిమం కన్ఫర్మ్ అనేది అయిపోతుంది. లాస్ట్ 3 రౌండ్స్ అనేది మనం అప్లై చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా. సో మీకు క్లియర్గా అర్థమైంది కదమ్మా. సో కట్ ఆఫ్ మార్క్స్ గురించి చెప్పండి, కట్ ఆఫ్ మార్క్స్ గురించి చెప్పండి అని చెప్పి సో మొదటి నుంచి కూడా చాలా అడుగుతున్నారు మీరు అందరూ కూడా. సో ప్రీవియస్ రౌండ్స్లో అంతా కూడా నేను చూసుకొని అట్ దట్ సేమ్ టైం ఏదైతే మనకి సైనిక్ స్కూల్కి సంబంధించిన సొసైటీ ఉంటుందో సో అక్కడున్న సో నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు సో అక్కడ వాళ్ళతో నేను మాట్లాడి సో తెలుసుకున్న ఏదైతే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందో ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అయితే జరిగింది. లేదు మీరు ఇండివిజువల్గా చూసుకోగలుగుతాను సో సీట్ మ్యాట్రిక్స్ అన్ని కూడా చూసుకుంటాను అనుకున్నట్లయితే సో ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పాను ఇదంతా కూడా మీకు 100% ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. సో మీరు అంతా కూడా సెట్ చేసుకున్నట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఏంటంటే ఎవరైతే ఏదైతే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుందో ప్రాసెస్ అనేవాళ్ళు మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. సో మీకు ప్రాసెస్ అనేది చేసుకోవటం వచ్చు అనుకున్నట్లయితేనే ఈ కౌన్సిలింగ్కి మీరు అప్లై చేసుకొని ప్రాసెస్ అనేది చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు రాకపోయినట్లయితే మాకు చెప్పండి. సో కేవలం 150 రూపీసే తీసుకొని సో టోటల్గా ఏదైతే ఈ సర్వీసెస్ ఉన్నాయో సర్వీస్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది 1 మంత్ కూడా. ఓకేనా. సో క్లియర్గా మీకు చెప్పేది ఏంటంటే సో తెలియకుండా మీరు తప్పులైతే చేయొద్దు, తెలియని స్కూల్స్లో అప్లై చేయొద్దు. ఓకేనా. సో అప్లై చేసిన తర్వాత మళ్ళీ అక్కడ సీట్ అనేది అలొకేషన్ అయిన తర్వాత చాలామంది చేసే తప్పు మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. సో ప్రతిసారి నేను చెప్పేది సో చాలామంది పేరెంట్స్ ఏంటంటే
అంటే ఏ స్కూల్ ఎక్కడ ఉంటుందో తెలియదు, దాని కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎంతవరకు ఉంటుందో తెలియదు. అట్ ద సేమ్ టైం అక్కడ వేకెంట్ సీట్స్ ఉన్నాయో లేదో తెలియదు. నెట్ సెంటర్కి వెళ్తారు, వాడు ఏంటంటే అక్కడ ఆప్షన్స్ చూసేసి పెట్టేసుకుంటాడు, వాడు అవన్నీ చూసుకోడు అనమాట. ఒకవేళ చూసినా సరే వాడికి చాలా వరకు అర్థం కాదు, ఎందుకంటే దాని గురించి ప్రీవియస్ కట్ ఆఫ్ మార్క్స్ కానీ ఇవన్నీ చూసుకునే అవకాశం వాడికి ఉండదు కాబట్టి. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి న్యూ సైనిక్ స్కూల్ అండ్ ఓల్డ్ సైనిక్ స్కూల్, ఓకేనా. సో ఇక్కడ సైనిక్ స్కూల్ అండ్ మనకి న్యూ సైనిక్ స్కూల్స్ ఏదైతే మనకి 40% రూట్ ఉంటుందో ఆ 40% రూట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అక్కడ ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా పెట్టేస్తుంటారు వాళ్ళు, ఓకేనా. ఇక్కడ కూడా వాళ్ళు ఏంటంటే మొత్తం అన్ని కూడా ఏవైతే 15-16 ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా పెట్టేస్తుంటారు అనమాట. సో ఫైనల్ ఏంటంటే సబ్మిషన్ చేసేసిన తర్వాత వీళ్ళకి ఏంటంటే దగ్గరలో ఎక్కడ సీట్ రాదు, ఎందుకంటే వీళ్ళు అన్ని స్కూల్స్ పెట్టేసుకుంటాడు. ఎక్కడైతే వీళ్ళకి ఛాన్స్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుందో అక్కడ వచ్చేస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఒక తెలంగాణలో కానీ సో మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ ఉండటం జరుగుతుంది. వీళ్ళకి సీట్ అనేది చూసుకున్నట్లయితే ఎక్కడో వస్తుంది చాలా దూరంగా. సో లాస్ట్ డేట్ ఇక్కడ ఏదైతే మనం చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ 15 to 22 ఉంటుందో అంతవరకు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే అటు సీటు కన్ఫర్మ్ చేసుకోరు, ఇటు రీకన్సిడర్ చేయరు, ఏది చేసుకోరు, అలా ఉంచేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే సైనిక్ స్కూల్ సొసైటీ నుంచి మీరు కంప్లీట్గా బయటికి అనేది వచ్చేయడం అయితే జరుగుతుంది. తర్వాత మీరు ఎంత కష్టపడి ప్రిపేర్ అయ్యింది, ఎగ్జామ్ రాసింది, ఎన్ని రౌండ్లు మీరు అప్లై చేసింది, సో మొత్తం పోతుంది, మళ్ళీ మీరు అప్లై కూడా చేసుకోలేరు, ఓకేనా. సో దయచేసి అర్థం చేసుకోండి. సో నాకు కంప్లీట్గా తెలుసు అనుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా తెలియదు సో కాస్త ఐడియా ఉంది అనుకున్నట్లయితే సో మాకు చెప్పినట్లయితే మేము అప్లై చేయడం అయితే జరుగుతుంది. సో టోటల్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మాకు కాల్ చేయండి, కాల్ చేసినట్లయితే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ప్రీవియస్గా చెప్పాను, సో సైనిక్ స్కూల్ అండ్ నవోదయకి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అనేవి మనం స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన యాప్ లింక్ అనేది చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్ అవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ 4 నెంబర్స్ కూడా ఇక్కడ స్క్రోల్ అవుతుంటాయి. సో డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సో ఫార్వర్డ్ అయితే చేయండి, చేసినట్లయితే ఛానల్కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ఓకేనా. సో తప్పకుండా మర్చిపోద్దు. రౌండ్ నెంబర్ 5కి చూసుకున్నట్లయితే ఇంకా 3 days టైం ఉంది కాబట్టి సో వీలైనంత తొందరగా అప్లై చేసుకోవడం అయితే చూసుకోండి. సో 1 month కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో చాలా మంది ఏమంటున్నారంటే సార్ స్కూల్స్లో జాయిన్ అయిపోవచ్చా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో మీకు కానీ ఖచ్చితంగా క్లియర్గా చెప్తాను, ఒక 200+ మార్క్స్ వచ్చాయి అనుకోండి, సైనిక్ స్కూల్లోనే జాయిన్ అవ్వాలి అని అనుకున్నారు అనుకోండి, సో ఖచ్చితంగా వెయిట్ చేయండి. 200+ మార్క్స్ వచ్చాయి అనుకున్నట్లయితే సో ఖచ్చితంగా వెయిట్ చేయండి. 100% సీట్ అనేది ఖచ్చితంగా వస్తుంది, ప్రైవేట్ స్కూల్లో అయినా సరే వస్తుంది. సో మీరు అక్కడ జాయిన్ చేసుకోవచ్చు అనమాట. దానికన్నా తక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, అది మీకు నేను గ్యారెంటీ అనేది ఇవ్వలేను, రావచ్చు రాకపోవచ్చు. సో 175 మార్క్స్ ప్లస్ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా వస్తుందని అంటారు. ఇందులో ఏంటంటే చాలా కేటగిరీస్ వైజ్ అనేది మనకి డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ కాస్ట్ కానీ లేకపోతే మీ ప్లేస్ కానీ ఆల్రెడీ మీ ఇన్కమ్ బేస్ కానీ సో ఇవన్నిటిని చూసుకున్న వాళ్ళు ఏంటంటే మనకి సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో అందరికీ రాదనమాట, ఓకేనా. సో మీరు సెలెక్ట్ చేసుకొని ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ని బేస్ చేసుకొని కూడా ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ చూసుకొని మనకి ఇది చెప్పాను మీకు, అందరికీ అని కాదు. సో ఇక్కడ మనకి ఏంటంటే 175 ఇదంతా కూడా ఏంటంటే జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకునే వాళ్ళకి ఇది వర్తిస్తుంది, ఓకేనా. సో 175 చెప్పారు కదా అని చెప్పేసి సో అక్కడ స్కూల్స్లో జాయిన్ చేయకుండా సో వెయిట్ చేసి ఫైనల్లీ మీరు చెప్పారు కదా అందుకే మేము చేయలేమంటే సో దయచేసి నేను ఏం చేయలేనండి. ఖచ్చితంగా చెప్తున్నాను 100% 200 మార్క్స్. సో నాకు 200 వచ్చాయన్నా సరే పర్వాలేదు, 200 కన్నా ప్లస్ వచ్చాయన్నా పర్వాలేదు, మేము ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతాం అనుకున్నట్లయితే మీకు 100% సీట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. తర్వాత వాళ్ళందరూ కూడా ఏంటంటే మనం ప్రయత్నించడమే. సో మీకు ఖచ్చితంగా ఒక ఆశ ఉన్నట్లయితే అటు అడ్మిషన్ కోల్పోకూడదు అనుకున్నట్లయితే సో కొంత అడ్వాన్స్ మనీ ఇచ్చేసి సో సెకండ్ టర్మ్ పే చేస్తామని చెప్పండి. సో ప్రాబ్లం అనేది ఉండదు, ఓకేనా. సో అప్పుడు మీకు సీట్ అనేది వచ్చింది అనుకోండి, సో అక్కడ నుంచి మీరు ఏం చేస్తారు, సో లెఫ్ట్ అయిపోయి మీరు ఇక్కడ జాయిన్ అయితే అయిపోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ రౌండ్ అనేది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మంత్ నెక్స్ట్ అలాగే ఆగస్టులో కూడా జరుగుతుంటుంది, ఆగస్ట్ మంత్ ఎండింగ్ వరకు జరుగుతుంది. ఇంకా మనకి టైం అనేది వాడు ఇంకా తీసుకున్నట్లయితే ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ వరకు కూడా మనకి మూవ్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది,
ఓకేనా. సో 8 రౌండ్స్ అయ్యేటప్పటికి ఇప్పుడు మనకి 5th రౌండ్ అయిపోయింది కాబట్టి ఆగస్ట్, సో నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి మనకి సో 2 రౌండ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. 6th రౌండ్ అండ్ 7th రౌండ్ కంప్లీట్ అయిపోతుంది. సెప్టెంబర్లో మనకి ఏంటంటే లాస్ట్ రౌండ్ అనేది స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఈ లాస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి మళ్ళీ ఒక 40 days లేదా 30 days గ్యాప్ తీసుకొని నోటిఫికేషన్ అనేది మళ్ళీ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో అప్పటి వరకు మేము వెయిట్ చేయలేము అనుకున్నట్లయితే ఎంతో కొంత అడ్వాన్స్ అనేది ఇచ్చి మీరు ఏం చేస్తారంటే అక్కడ సీట్ వదులుకోకుండా కన్ఫర్మ్ చేసుకోండి. మీ దగ్గరలో ఎక్కడైతే మీరు స్కూల్స్లో జాయిన్ చేయాలనుకున్నారు అక్కడ. ఎవరికి చెప్తున్నాను, 200 కన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి. నాకు 200 మార్క్స్ వచ్చాయి, నేను ఖచ్చితంగా సైనిక్ స్కూల్లోనే జాయిన్ అవుతాను అనుకున్నట్లయితే మీకు 100% ఖచ్చితంగా సీట్ వస్తుంది. ప్రైవేట్ స్కూల్లోనైనా సరే ఖచ్చితంగా సీట్ వస్తుంది. సో మీరు ఎక్కడైతే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అమ్మా. సో దయచేసి డౌట్స్ గురించి మీరు ఫోన్స్ చేసి చాలా ఎక్కువ టైం చాలామంది చేసుకుంటున్నారు. ఎవరైతే ఈ కౌన్సిలింగ్ సంబంధించి మేము చేసుకుంటాం అనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే వాళ్ళకి డీటెయిల్స్ చెప్పడం అయితే జరుగుతుంది. డౌట్స్ గురించి అయితే దయచేసి కాల్ చేయొద్దు, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను మీకు రిప్లై చేయడం అయితే జరుగుతుంది. ఓకే. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్.